నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు, పొంగిపొర్లుతున్న వాగులు, అలుగుపారుతున్న చెరువులు. కృష్ణా పరివాహక ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద, నాగార్జున సాగర్లోకి 1,00,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో. గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు మొదలైన ప్రవాహం, కడెం ఎల్లంపల్లి జలాశయాలకు నిలకడగా వరద. ఈఎన్సీ మాజీ చీఫ్ మురళీధర్ రావును రెండో రోజు ప్రశ్నించనున్న ఏసీబీ. డాక్యుమెంట్ల వివరాలు, ఇతర ఆస్తులపై నేడు ఆరా. లండన్లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం. నేడు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చ. తాజా అంశాన్ని చూస్తున్నాం. అక్రమ ఆస్తుల కేసులో ఈఎన్సీ మాజీ చీఫ్ మురళీధర్ రావును రెండో రోజు ఏసీబీ ప్రశ్నించనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఈఎన్సీ మాజీ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన మురళీధర్ రావును ఏసీబీ అధికారులు రెండో రోజు కస్టడీలో భాగంగా విచారిస్తున్నారు. ఇప్పటికే మొదటి రోజు భాగంగా కేవలం తన వ్యక్తిగత వివరాలు మాత్రమే ఏసీబీ అధికారులు సేకరించినట్టు తెలిసింది. దాంట్లో వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన నేపథ్యం పైన, తర్వాత కుటుంబ వివరాల పైన కూడా అధికారులు అయితే విచారించినట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు రెండో రోజు విచారణలో భాగంగా చాలా కీలకమైన అంశాలను అయితే అతన్ని విచారించినందుకు కూడా ఏసీబీ అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే తాజాగా అతని ఇంట్లోతో పాటు తర్వాత అతని సన్నిహితుల ఇంట్లో కూడా సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీగా ఆస్తులను కూడబెట్టినట్టు కూడా పోలీసు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించిన పత్రాలను తీసుకొని అధికారులు ఈ రోజు అతని ముందు పెట్టి తర్వాత వాటి సంబంధించిన వివరాలు అయితే ఒక్కొక్కటి వివరాలు అడిగే తెలుసుకునే అవకాశం ఉంది. అయితే కోట్ల రూపాయలకు సంబంధించి కూడా మార్కెట్ లో కోట్ల విలువైన సంబంధించిన ఆస్తులను కూడబెట్టారని చెప్పి కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. కానీ వాటి ఎవరి పేరు మీద ఉన్నాయి, తర్వాత వాటికి సంబంధించిన బినాములు ఎవరు దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు అధికారులు అయితే తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అతను రిటైర్డ్ అయినప్పటికీ తర్వాత ఒక సంవత్సరం పాటు కూడా అతనికి గడువు పొడిగించినట్లు అధికారులు గుర్తించడం జరిగింది. కాబట్టి అతను నీటిపారుదల శాఖ పోస్టింగ్ అప్పటి నుంచి తర్వాత రిటైర్డ్ అయ్యే వరకు కూడా ఎక్కడెక్కడ పనిచేశాడు, ఏ ప్రాంతంలో పనిచేశాడు, తర్వాత అప్పుడు వచ్చిన ఇటు జీతం పైన కానీ తర్వాత అతను కూడబెట్టిన ఆస్తులకు సంబంధించి అంటే ఏ ప్రాంతంలో ఇతను ఇల్లు కానీ తర్వాత స్థిరాస్తులకు సంబంధించిన భవనాలకు సంబంధించి కానీ ఎక్కడ కొనుగోలు చేశారో దాని మీద ఒక స్పష్టమైన వివరాలు అయితే అధికారులు అయితే రాబట్టే అవకాశం ఉంది. అయితే ఈ నెల 27వ తారీఖు వరకు కూడా అతన్ని ఏసీబీ కస్టడీలో ఉంటారు. కాబట్టి ఆ కస్టడీలో భాగంగా అన్ని విషయాలు కూడా వివరాలు తీసుకోవాలని చెప్పి కూడా ఏసీబీ అధికారులు భావిస్తారు. ప్రస్తుతం అతన్ని నిన్న చెంచల్గూడ జైలు నుంచి నేరుగా ఏసీబీ నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించి ఈ రోజు రెండో రోజు అయితే విచారిస్తున్నారు. విచారణలో భాగంగా మరి అతను ఏసీబీ అధికారులకు అడిగిన ప్రశ్నలకు సహకరిస్తున్నారా లేదా అనేది కూడా పూర్తిగా విచారణ పూర్తయ్యేంత వరకు కూడా అయితే తెలియాల్సింది. అయితే విచారణలో భాగంగా చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి చూడాలి మరి ఈ కస్టడీలో భాగంగా ఎన్ని రోజులు కస్టడీలో ఎలాంటి విషయాలు ఏసీబీ అధికారులు వెలుగులోకి తెస్తాయనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం. ధన్యవాదాలు రమేష్. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వానలు పడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం ఉమ్మడి మండలాలలో 3 రోజులుగా దంచికొడుతున్న వర్షాలకు చెరువులు, కుంటలు జలకళ సంతరించుకుంటున్నాయి. కొత్తగూడ మండలంలోని బురకపల్లి వాగు, కొత్తపల్లి వాగు, రాయితొట్టి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీరంతా పాకాల సరస్సుకు చేరడంతో నిండు కుండలా మారింది. నిన్న రాయితొట్టి వాగులో చేపల వేటకు వెళ్లి గల్లంతైన నరేష్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టినా ఇంతవరకు ఆచూకీ లభించలేదు. దీంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వాగుల ఉధృతి కారణంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని పోలీసులు సూచిస్తున్నారు. హనుమకొండ జిల్లా పరకాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పరకాల చలివాగు అలుగుపోస్తోంది.
వరద దాటికి పంట పొలాలు నీట మునిగాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణా పరివాహక ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. గతేడాదితో పోల్చితే నెల రోజుల ముందే ప్రధాన జలాశయాలన్నీ నిండు కుండలా మారాయి. జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి వదులుతున్న జలాలతో శ్రీశైలానికి 1,00,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో వస్తోంది. వచ్చిన నీటిని వచ్చినట్లే 2 స్పిల్వే గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో కరెంటు ఉత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు ఉపయోగిస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయానికి క్రమంగా ప్రవాహం పెరుగుతోంది. సాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,00,000 క్యూసెక్కులకు పైగా ఉండగా అవుట్ఫ్లో 5,000 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 574 అడుగులుగా నమోదైంది. నాగార్జున సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుగా ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 268 టీఎంసీలుగా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద రాక ప్రారంభమైంది. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి 3,600 ఇన్ఫ్లో వస్తోంది. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలకు గాను ప్రస్తుతం 9 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 331 క్యూసెక్కులు, రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ప్రాజెక్టుకు 121 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలపాతాలు జలకళ సంతరించుకుంటున్నాయి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ జలపాతం జాలువారుతూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. కొండపై నుంచి జల సవ్వడులతో జలపాతం కిందకు దూకుతోంది. సైదాపూర్ చుట్టుపక్కల ప్రజలు జలపాతాన్ని చూసేందుకు బారులు తీరుతున్నారు. జల సవ్వడులను చూసేందుకు పర్యాటకుల రాకతో కొండపై సందడి నెలకొంది. స్నేహితులతో కలిసి జలపాతం చూసేందుకు వెళ్లిన విద్యార్థి ఈత రాక గల్లంతైన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఖండాల జలపాతం అందాలను వీక్షించేందుకు వెళ్లిన ఆదిలాబాద్ భుక్తాపూర్ కాలనీకి చెందిన మనోహర్ సింగ్ జలపాతంలో స్నానం చేస్తూ లోతు అంచనా వేయలేక మునిగిపోయాడు. పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. మిత్రులతో సరదాగా వెళ్లి జాడ దొరకకుండా పోవడంపై కన్నవారు కన్నీరు మున్నీరవుతున్నారు. అంతకుముందు మిత్రులతో సరదాగా స్నానం చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ యూకే చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో యూకే అధికారులు మోదీకి స్వాగతం పలికారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో ప్రధాని మోదీ నేడు విస్తృత స్థాయి చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించనున్నారు. భారత్ యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA ఈ పర్యటనలో కీలకం కానున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, బ్రిటిష్ మంత్రి జొనాథన్ రెనాల్డ్స్ ఇవాళ ఇద్దరు ప్రధానుల సమక్షంలో FTA ఒప్పందంపై అధికారికంగా సంతకం చేసే అవకాశం ఉంది. ఈ ఒప్పందం సుంకాల నుంచి 99% భారతీయ ఎగుమతులకు ప్రయోజనం చేకూరుస్తుందని, బ్రిటిష్ సంస్థలు విస్కీ, కార్లు, ఇతర ఉత్పత్తులను భారత్కు ఎగుమతి చేయడాన్ని సులభతరం చేస్తుందని అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో కింగ్ చార్లెస్ IIIతో ప్రధాని మోదీ సమావేశమవుతారు.
భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉద్యోగాల కల్పన అభివృద్ధికి గొప్ప మైలురాయి వంటిదని యూకే ప్రధాని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య 6 బిలియన్ బ్రిటిష్ పౌండ్ల పెట్టుబడులు రానున్నట్లు ప్రకటించారు. న్యూఢిల్లీలోని రైజినా హిల్స్లో బ్రిటిష్ కాలం నాటి నార్త్ బ్లాక్ను కేంద్ర హోంశాఖ ఖాళీ చేస్తోంది. ఇండియా గేట్ సమీపంలోని కర్తవ్య పథ్ వెంట నిర్మించిన కొత్త భవనంలోకి తమ కార్యాలయాన్ని మార్చుతోంది. ప్రధాని మోదీ ప్రభుత్వం సెంట్రల్ విస్టా ప్రణాళికలో భాగంగా ఈ తరలింపు జరుగుతోంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, కొందరు సంయుక్త కార్యదర్శులు, అదనపు కార్యదర్శి స్థాయి అధికారులు, వారి సిబ్బంది ఇప్పటికే కొత్తగా నిర్మించిన CCS3 భవనంలోకి మారారు. మిగిలిన అధికారులు, ఇతర ఉద్యోగులు రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ భవనానికి మారనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం ఇంకా మారలేదు, కానీ దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కొత్త భవనంలో దాదాపు 350 గదులను MHAకి కేటాయించారు. నార్త్ బ్లాక్లోని ఎర్ర ఇసుకురాయి భవనం దాదాపు 90 సంవత్సరాలుగా MHAకి నిలయంగా ఉంది. ఒకేలా ఉండే నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ భవనాల్లో ప్రధానమంత్రి కార్యాలయం, హోం, ఆర్థిక, రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఉన్నాయి. కొత్త భవనాలు సిద్ధమైన తర్వాత వాటిని పూర్తిగా ఖాళీ చేస్తారు. అంతర్జాతీయ IT, ఇతర కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని, దీనివల్ల వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అదనపు అఫిడవిట్లో పేర్కొంది. IT కారిడార్లో ఇప్పటికే లక్షల మంది ఉద్యోగులున్నారని, సమీపంలో ఉన్న కంచగచ్చిబౌలి భూములను అభివృద్ధి చేసి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు కేటాయించేందుకు TGIAC ప్రణాళిక సిద్ధం చేసిందని ప్రభుత్వం పేర్కొంది. ఆ భూములను అడవిగా పేర్కొంటూ సుప్రీంకోర్టు నియమించిన సాధికారిక కమిటీ ఇచ్చిన నివేదిక పూర్తిగా అవాస్తవమని ప్రభుత్వం తెలిపింది. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను కొట్టేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అదనపు అఫిడవిట్ను దాఖలు చేసింది. మే 15న వేసిన అఫిడవిట్కు అనుబంధంగా దీన్ని దాఖలు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారిక కమిటీ అనుబంధ రిపోర్టులోని వాదనలకు బదులుగా రాష్ట్ర ప్రభుత్వం ఇందులో పలు అంశాలను ప్రస్తావించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచగచ్చిబౌలి గ్రామంలోని సర్వే నంబర్ 25లో మొత్తం 2374 ఎకరాలున్నాయని, అందులో 400 ఎకరాలు ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆక్రమణలో ఉందని ప్రభుత్వం పేర్కొంది. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఈ భూమి ప్రభుత్వ భూమిగా నమోదై ఉందన్నారు. కేంద్ర సాధికారిక కమిటీ రిపోర్టులో ఈ భూములను అటవీ భూములుగా పేర్కొనడంపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కంచగచ్చిబౌలిలో ఉన్న భూములు అటవీ భూములు కావని స్పష్టం చేసింది. అడవి అని సాధికారిక కమిటీ చెప్పడం నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అటవీ భూమిగా నిర్ధారించడానికి కావాల్సిన ఎలాంటి ప్రాథమిక లక్షణాలు కంచగచ్చిబౌలి భూములకు లేవని ప్రభుత్వం పేర్కొంది. 2007 నుంచి 2024 వరకు ఈ భూమిపై హైకోర్టు స్టేటస్ కో ఉన్నందున ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో పిచ్చి మొక్కలు, గడ్డి, సుబాబుల్ చెట్లు పెరిగాయని, దీనివల్ల ఆ ప్రాంతం అడవిగా కనిపిస్తోందని ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర సాధికారిక కమిటీ ఇచ్చిన అనుబంధ నివేదికలో అవాస్తవాలున్నాయని, వాటన్నింటినీ ధృవీకరించేలా పలు అంశాలను పొందుపరుస్తున్నట్లు CS పేర్కొన్నారు. పలు అవసరాల కోసం ఈ భూమిని 2001 అక్టోబర్ 29న సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీకి అప్పగిస్తూ పురపాలక శాఖ జీవోను విడుదల చేసినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఈ భూమిలో అభివృద్ధి కోసం కేటాయించారు తప్ప అడవి కోసమన్న వాదనలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. సంబంధిత భూములు అటవీ భూములు కాదని చెప్పడానికి 2006 నుంచి 2025 వరకు తీసిన గూగుల్ శాటిలైట్ చిత్రాలను అదనపు అఫిడవిట్లో ప్రభుత్వం సమర్పించింది. 2006లో 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూముల్లో కేవలం 35 ఎకరాల్లో మాత్రమే చెట్లు ఉన్నట్లు CS ప్రస్తావించారు. దాదాపు 278 ఎకరాల విస్తీర్ణం మైదాన ప్రాంతంగా ఉన్నట్లు తెలిపారు. 2007 నుంచి 2024 మధ్యకాలంలో 187 ఎకరాల విస్తీర్ణంలో దట్టమైన చెట్లు పెరిగాయని, మిగతా 51 ఎకరాల విస్తీర్ణంలో తక్కువ సంఖ్యలో చెట్లు ఉన్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తుందని తెలిపారు. 26 ఎకరాల విస్తీర్ణంలో నీటి వనరులున్నట్లు పేర్కొన్నారు. 17 ఏళ్ల పాటు భూమి నిరుపయోగంగా ఉన్నా అందులో 3వ వంతు భూమి మైదాన ప్రాంతంగా ఉండడం గమనార్హమన్నారు. దాదాపు 25 ఎకరాల్లో మనుషులు నాటిన చెట్లు పెరిగినట్లు గుర్తించామన్నారు. కంచగచ్చిబౌలి భూములు అడవి కాదనడానికి ఇవే ఆధారాలని స్పష్టం చేశారు. కేవలం 9 హెక్టార్ల విస్తీర్ణంలోనే సహజ సిద్ధమైన చెట్లు ఉన్నట్లు తేలిందన్నారు. సుప్రీంకోర్టు నియమించిన సాధికారిక కమిటీ
పిటిషనర్ ఈ భూములను అడవిగా పేర్కొనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, గతంలో ఎప్పుడూ ఈ భూమిని అడవిగా గుర్తించలేదన్నారు. ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న ఈ భూమిలో పర్యావరణ సమతుల్యత పాటించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు సీఎస్ పేర్కొన్నారు. గడ్డి, సుబాబుల్లాంటి చెట్లను తొలగించి సహజ సిద్ధంగా పెరిగిన చెట్లను మాత్రం అలాగే ఉంచనున్నట్లు తెలిపారు. ఒకవేళ అక్కడ చెట్లను ఉంచలేని పరిస్థితి ఏర్పడితే నిపుణుల పర్యవేక్షణలో వాటిని ఇంకో స్థానంలో తరలించి అక్కడ నాటే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కంచగచ్చబౌలి భూముల చుట్టూ ఐటీ కారిడారీ విస్తరించిందని, 400 ఎకరాల్లో పలు కంపెనీలు ఏర్పాటు చేసే విధంగా టీజేఐఐసీ అభివృద్ధి ప్రణాళిక రచించినట్లు తెలిపారు. పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంతానికి ఆనుకుని ఉన్న నానకరాంగూడ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్టిక్ ప్రాంతాల్లో ఎన్నో ఐటీ, స్థిరాస్తి, బ్యాంకింగ్ రంగ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉండటం వల్ల ఊహించని విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోందన్నారు. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ, మాతాపూర్లోని హైటెక్ సిటీ, నానకరాంగూడలోని ఫైనాన్షియల్ డిస్టిక్ లో ఇప్పటికే 768 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో అంతర్జాతీయ, జాతీయ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ 7.5 లక్షల మంది ఉద్యోగులున్నారన్నారు. శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ అవసరాల దృష్ట్యా కంచగచ్చబౌలిలో 400 ఎకరాల భూమిని అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. ప్రాజెక్టు రూపకల్పనలో సుప్రీంకోర్టు ఆదేశాలకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, కంచగచ్చబౌలి భూముల అభివృద్ధిని అడ్డుకునేలా దాఖలైన పిటిషన్లను కొట్టేయాలని అదనపు అఫిడవిట్లో ప్రభుత్వం కోరింది. ఎంబీబీఎస్ డెంటల్ కోర్సుల అడ్మిషన్లలో తెలంగాణలో పుట్టి పెరిగిన విద్యార్థుల దరఖాస్తులను కూడా స్వీకరించాలని కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అర్హత పరీక్షకు ముందు 4 ఏళ్లు తెలంగాణలో చదివి ఉండాలనే నిబంధన ఆధారంగా దరఖాస్తును తిరస్కరించరాదని స్పష్టం చేసింది. అయితే అడ్మిషన్లు తుది నిర్ణయానికి లోబడి ఉంటాయని తేల్చి చెప్పింది. గత 4 ఏళ్లు తెలంగాణలో చదివిన వారే ఎంబీబీఎస్ డెంటల్ కోర్సుల అడ్మిషన్లకు అర్హులని కాళోజీ యూనివర్సిటీ ఈ నెల 15 జారీ చేసిన ప్రాస్పెక్టస్ను పలువురు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిపై హైకోర్టు విచారణ జరిపింది. అడ్మిషన్ కోర్సుకు ముందు 4 ఏళ్లు విద్యార్థులు రాష్ట్రంలో చదివి ఉండాలనే నిబంధనను గత ఏడాది ఇదే హైకోర్టు కొట్టివేసిందని పిటిషనర్ల న్యాయవాదులు చెప్పారు. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందన్నారు. కోర్టును ఆశ్రయించిన అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో హైకోర్టు తీర్పును అమలును సుప్రీంకోర్టు నిలిపివేసిందన్నారు. ప్రస్తుతం అది పెండింగ్లో ఉందన్నారు. ఇప్పుడు అవే నిబంధనల పేరుతో స్థానిక కోటా కింద దరఖాస్తులు స్వీకరించడం లేదని న్యాయవాదులు వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం హైకోర్టు గత ఏడాది ఇచ్చిన ఆదేశాల ప్రకారం దరఖాస్తులను స్వీకరించి ప్రక్రియ కొనసాగించాలని ఆదేశించింది. ఈ నెల 30న విచారణ చేపడతామని తెలిపింది. సంగారెడ్డి జిల్లా పాసమైలాన్ దుర్ఘటన మృతుల కుటుంబ సభ్యులకు పరిహారం పంపిణీ కొనసాగుతోందని సిగాచి పరిశ్రమ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు 15 కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున అందించామని తెలిపింది. మిగిలిన పరిహారాన్ని దశల వారీగా పంపిణీ చేయనున్నామని పేర్కొంది. ప్రమాద సమయంలో మరణించిన, గాయపడిన వారికి ఆర్థిక సహాయం, వైద్య సహాయం అందిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. ప్రమాదంలో మృతి చెందిన 46 మందికి తక్షణ సాయం కింద ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున పంపిణీ చేసినట్లు పేర్కొంది. ఆచూకీ తెలియని 8 మంది కుటుంబాలకు ఇప్పటికే 15 లక్షల చొప్పున అందించినట్లు తెలిపింది. మొత్తం 5.8 కోట్ల రూపాయలను చెల్లించినట్లు ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ కూకట్పల్లి, భరత్ నగర్ కూరగాయల మార్కెట్ నుంచి సమతనగర్, జింకల్వాడ, ఫతేనగర్, బాలానగర్ వైపు వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో అస్తవ్యస్తంగా తయారైంది. రోడ్డంతా గోతులమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న చిన్న వాహనాలు గుంతల్లో పడిపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు తెలిపారు. ఈ విషయం అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోడ్ దొవ్వి నెల 15 రోజులు అయిపోతుంది. దాన్ని పట్టించుకుంటూనే లేదు. చాలా మంది పిల్లలు పొద్దున్న పూట స్కూల్ తీసుకోపోతే సిలిపోయి చాలా మంది పడ్డారు. బొక్కలు ఎరిగిపోయినాయి, కాళ్ళకు దెబ్బలు తాకినాయి. నైట్ లో రావాలంటే భయం అవుతుంది. రోడ్ పోటీ పన్నారు వెళ్ళాలన్నా చాలా భయం అవుతుంది మాకు. మార్కెట్ రావాలన్నా భయం అవుతుంది మాకు. దీన్ని పట్టించుకుంటే ఎవరు కార్పొరేటర్ పట్టించుకుంటారు, ఎమ్మెల్యే పట్టించుకుంటలేరు, మున్సిపల్ అధికారులు తిరుగుతారు, వాళ్ళు పట్టించుకుంటలేరు. సమానం ఇది పట్టించుకొని తొందరగా
చేస్తే పిల్లలకు స్కూల్ పోయే పిల్లలకు చాలా మేలైతే. మొన్న వారం క్రితం బాగా చేశారు. మళ్ళీ మట్టి వేసిన వల్ల అది ఏటైపోతుంది. పర్మనెంట్ గా చేస్తే బాగుంటది. సిమెంట్ రోడ్డు కానీ తారు రోడ్డు కానీ పర్మనెంట్ గా వేయాలి. ఇక్కడ రోడ్ల పరిస్థితి ఏం బాగాలేదన్న. భరత్ నగర్ నుంచి సనత్ నగర్ ఆ జింకలవాడ దాకా చూస్తున్నారు కదా, అన్ని గుంటలు గుంటలు. ఎప్పుడు ఎవరు కింద పడతారో తెలియదు. నిజం చెప్తున్నా, కామెడీ అనుకోకపోతే ప్రెగ్నెంట్ లేడీ అయితే ఆటో మీద వస్తే ఇక్కడే డెలివరీ అయిపోతుంది అన్న. అంత ఘోరంగా ఉన్నాయన్న రోడ్లు. కొంచెం ఏ గవర్నమెంట్ వచ్చినా గానీ పాత గవర్నమెంట్ ని తిట్టడం తప్ప వచ్చిన గవర్నమెంట్ ఇక్కడ లోకల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం వస్తే ఈ రోడ్ల పరిస్థితి అర్థమవుతుంది. ఎక్కడో డెవలప్ అవుతుందని మనం అనుకుంటున్నాం, కానీ ఏం కావట్లే. అక్కడ చూపెట్టన్న మురికి గుంతలేంది అయ్యేంది. ఏమన్నా పరిస్థితి బాగాలేదన్న పట్టించుకోండి అన్న. కొంచెం సామాన్యులు మేము అడుగుతున్నాం తప్ప ఏం చేయలేకపోతున్నాం.